హాయ్! ఈ వీడియోలో హిందూస్‌కి చాలా సిగ్నిఫికెంట్ ప్లేస్ అయిన అశోక వాటిక, అందులో కట్టిన సీతమ్మ వారి గుడి చూద్దాం. గుడి సీతా ఎలియా అనే ఊళ్ళో ఉంది. నువారా ఎలియా నుంచి అరౌండ్ 6 కిలోమీటర్స్ దూరం ఉంటుంది గుడి. ఇక్కడి నుంచి బసెస్ ఉంటాయి. దారిలో బ్యూటిఫుల్ గ్రెగరీ లేక్ కూడా చూడొచ్చు. ఇదే సీతమ్మ వారి గుడి. ఈ ప్లేస్లోనే రావణుడు సీతని 11 నెలల పాటు క్యాప్టివ్గా ఉంచాడని చెప్తారు. మొత్తం 4 ప్లేసులు మార్చాట. 3rd ప్లేస్ రావణ ఫాల్స్ వెనకాల ఉన్న గుహ అయితే 4th అండ్ లాస్ట్ ప్లేస్ ఈ అశోకవనం. నువారా ఎలియా శ్రీలంకలో వెరీ పాపులర్ హిల్ స్టేషన్. టీ ప్లాంటేషన్స్కి చాలా ఫేమస్. ఎర్లీ 2000స్లో ఇక్కడ సీతమ్మ వారికి గుడి కట్టారు. అంతకుముందు కొన్ని వందల ఏళ్ల నుంచి కూడా ఇక్కడ విగ్రహాలు పెట్టి పూజలు చేసేవారట. ఇది గుడి వెనకాల వైపు. ఇక్కడ ప్రవహించే స్ట్రీమ్లోనే పూజలు చేసిన విగ్రహాలు దొరికాయి. గుడి కట్టినప్పుడు దొరికిన విగ్రహాలనే తిరిగి ప్రతిష్ఠ చేశారు. కనిపించే ఎల్లో మార్క్ ఆంజనేయుడి ఫుట్ ప్రింట్ అని చెప్తారు. ఆంజనేయుడు సీతాదేవిని కలవడానికి వచ్చినప్పుడు ఆయన పాదముద్ర రాయి మీద పడిందని నమ్ముతారు. సీతాదేవి ఈ నీళ్లతోనే స్నానం చేసేదిట. ఒకచోట సీతాదేవి శపించిందిట. అందుకని ఆ ప్లేస్లో ఈ నీటికి టేస్ట్ కూడా ఉండదుట. టెంపుల్ కాంప్లెక్స్లో 2 గుళ్ళున్నాయి. ముందు వైపు మెయిన్ గుడిలో రాముడు, సీత, లక్ష్మణుడి విగ్రహాలున్నాయి. వెనక సైడ్న హనుమంతుడికి సపరేట్గా గుడుంది. రావణుడు సీతాదేవిని క్యాప్టివ్గా ఉంచిన అశోకవనం చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం.